దోషము చేయ వారికి విరోధముగా నా పక్షంన ఎవడు నిలుచును? ఇజ్రాయేలుకి న్యాయం జరుగుతుంటే దావీదు నిలబెట్టాడు ఇజ్రాయేలు పక్షంగా. గొలియాతుని పడగొట్టాడు. తన ప్రజల పక్షంగా నిలబెడతాడు. తన ప్రజల పక్షంగా యాజ్యమాడుతాడు. తన ప్రజల పక్షంగా ప్రతీకారం తీర్చుకుంటాడు. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించును. యెహోవా సహాయం చేయకపోతే మౌనమందు అంటే సమాధి యందు నివసించునని చెప్తున్నాడు. ఆయన సహాయం చేశాడు కాబట్టి సజీవుడుగా ఆయన సన్నిధిలో ఈరోజు మనము ఆయన్ని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో నివాసము చేస్తున్నాం, నిలిచి ఉన్నాం. వారందరూ పరిచయులు, శాస్త్రులు అందరూ దోషులే, పాపము చేయవారే. కానీ నిర్దోషని యేసుక్రీస్తు ప్రభుకి శిక్ష విధించారు. దోషులు నిర్దోషులకి శిక్ష విధిస్తారు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు, తన స్వాస్యాన్ని విడిపిస్తాడు. వారి దోషమును వారి మీదకి రప్పిస్తాడు, వారి చెడుతనమును బట్టి సంహరిస్తాడు అట. యుద్ధంలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? సంహారం చేసుకొస్తారు, సంహరిస్తారు, సంహరింపబడతారు. నీతిమంతుల జోలికి ఆ నీతిమంతులు వచ్చి వారిని శిక్షిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు, వారిని విడిపిస్తాడు, వారి పక్షంగా ప్రతీకారము